హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. హెచ్ఏఎల్ అంటే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వాళ్ళు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ట్రైనీస్ అనే జాబ్ రోల్ని అయితే రిలీజ్ చేశారు. ఇది మన సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి దీని గురించి నేను ఇక్కడ ఎలా అప్లై చేసుకోవాలి, అలాగే ఎప్పటివరకు లాస్ట్ డేట్ ఉంది, మనకు శాలరీ ఎంత, క్వాలిఫికేషన్ ఎంత, మనకి ఎన్ని పోస్టులు ఉన్నాయన్న దానిపైన మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చెప్తాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. కొత్తగా చూస్తున్నాం అంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్లో పెట్టుకుంటే సరిపోతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ ముందుగా చూసుకోండి, ఇక్కడ మనకి రిక్రూట్మెంట్ గురించి ఇక్కడ 2 పాయింట్స్ అయితే ఇచ్చారో ఒకసారి మీకు చెక్ చేసుకోండి. ఇక్కడ చూసుకోండి, ఆన్లైన్ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ఎలిజిబుల్ పర్సన్స్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ ట్రైనీస్ ఫర్ ఎయిర్పోర్ట్ సర్వీస్ సెంటర్ డివిజన్ బెంగళూరు అండ్ ఎయిర్ క్రాఫ్ట్ డివిజన్ నాసిక్. ఇక్కడ చూసుకోండి, మనకు బెంగళూరు డివిజన్ నుంచి అయితే ఈ పోస్టులు అయితే రావడం జరిగింది. ఇక్కడ మనకు ఎగ్జామ్ కూడా బెంగళూరులోనే ఉంటుంది, ట్రైనింగ్ కూడా బెంగళూరు ఆర్ మనకు అందుబాటులో ఏపీ తెలంగాణ వాళ్ళకు హైదరాబాద్లో కూడా ఉంది. దాని గురించి కూడా మీకు చెప్తాను. ముందుగా మనకు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ ట్రైనీస్ అనే జాబ్ రోల్ అయితే ఉన్నాయి. 9 పోస్టులు ఉన్నాయి. ఎస్సీ, ఓబీసీ, అన్రిజర్వ్డ్ వాళ్ళకి అన్నీ కలుపుకుని మనకి ఇక్కడ 9 పోస్టులు ఉన్నాయి. మనకు ట్రైనింగ్లో 30,000 ఉంటుంది. ఆఫ్టర్ మనం జాబ్లో సెటిల్ అయిన తర్వాత 1,20,000 వరకు అయితే శాలరీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేసినట్టయితే ఎనీ బ్యాచిలర్స్ డిగ్రీ, ఫుల్ టైం డిగ్రీ చేసిన వాళ్ళు అంటే 10+2 తర్వాత బీఈ, బీటెక్ చేసిన వాళ్ళు సరే, ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మనకు చూసుకుంటే ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అదే ఎలక్ట్రానిక్స్ విషయానికి వచ్చేసినట్టయితే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ ఎలక్ట్రానిక్స్, అప్లైడ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ కంప్యూటర్ సైన్స్ చూసుకున్నట్టయితే కంప్యూటర్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఐటీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ సైన్స్ అండ్ టెక్నాలజీ, కంప్యూటర్ సిస్టమ్, ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్, ఇన్ఫర్మేషన్ సైన్స్, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, కంప్యూటర్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు కూడా ఇక్కడ అప్లై చేసుకోవచ్చు అని చెప్పడం జరిగింది. మన మార్క్స్ పాస్ పర్సంటేజ్ వచ్చినట్టు చూసుకుంటే రూరల్ లేదా ఓబీసీ లేదా ఇక్కడ వీళ్ళు మాత్రం ఎలక్ట్రానిక్స్ కావచ్చు, ఎలక్ట్రికల్ కావచ్చు, కంప్యూటర్ సైన్స్ కావచ్చు 70% అయితే కంప్లీట్గా పాస్ అయి ఉండాలి. ఇక ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ వాళ్ళు అయితే 60% ఉంటే సరిపోతుందని చెప్పడం జరిగింది. ఇక ఏజ్ రిలాక్సేషన్ మనందరికీ తెలిసిన విషయమే, ఒకసారి మీరే చెక్ చేసుకోండి, ఇక్కడ ఉంది. ఇక్కడ పేమెంట్ విషయానికి వచ్చేసినట్టయితే ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోండి 500 రూపీస్ ఇక్కడ పెయిడ్ యాజ్ అప్లికేషన్ ఫీజ్ క్యాండిడేట్స్ బిలాంగ్ టు ఎస్సీ, ఎస్టీ, ఇంటర్నెట్, పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ అండ్ ఎగ్జాంపుల్ ఫ్రమ్ దే పేమెంట్ ఆఫ్ ఫీ అని చెప్తున్నారు. ఇక్కడ అప్లై చేసుకునే వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళు వెంటనే అయితే ఇక్కడ మీరు అప్లై చేసుకోండి. ఇక్కడ మనకు సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది, అది కూడా ఆఫ్లైన్లో. ఎవరైతే అక్కడ షార్ట్ లిస్ట్ అవుతారో నెక్స్ట్ మీకు స్కిల్ టెస్ట్ అయితే ఒకటి కండక్ట్ చేయడం జరుగుతుంది, అది కూడా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. లాస్ట్ వన్ మనం చూసుకోవాల్సింది చూడండి, టెంటేటివ్ షెడ్యూల్ ఆఫ్ యాక్టివిటీస్. ఇక్కడ మనకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ వచ్చేసి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. 25/9 నుంచి 16/10 అంటే రేపు నెల 16వ తేదీ వరకు అయితే మీకు అవకాశం ఉంది. అలాగే మనకు అడ్మిట్ కార్డు కూడా వచ్చేస్తుందంట, అది కూడా 11/2024 అంటే నెక్స్ట్ మంత్ 9వ తేదీ, నవంబర్ 9వ తేదీ మనకైతే ఈ అడ్మిట్ కార్డు వచ్చేస్తుంది. 24 నవంబర్లో మీకు ఎగ్జామ్ అయితే ఉంటుంది. అలాగే టెస్ట్ రిజల్ట్ ఆల్ వెబ్సైట్ డిక్లరేషన్ వచ్చేసి 26/11 అంటే నవంబర్లో ఉంటుంది. అలాగే స్కిల్ టెస్ట్ కాల్ లెటర్ కూడా మీకు డిసెంబర్ 2వ తేదీన అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ స్కిల్ టెస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ వచ్చేసి డిసెంబర్ 16, 17 రోజుల్లో అయితే మీకు కంప్లీట్ చేస్తారు. డిక్లరేషన్ స్కిల్ టెస్ట్ రిజల్ట్స్ వచ్చేసి 19వ తేదీ డిసెంబర్లో అయితే కంప్లీట్ చేస్తారు. అలాగే డౌన్లోడ్ ఆఫ్ ప్రొవిజనల్ ఆఫర్ ఆఫ్ అపాయింట్మెంట్ హాల్ వెబ్సైట్ వచ్చేసి అది కూడా డిసెంబర్లో 24వ తేదీన అయితే మీకు రిలీజ్ చేస్తారు. అలాగే మెడికల్ టెస్ట్ ఉంటుంది హాస్పిటల్లో, అది ఆ మంత్ ఎండ్ డిసెంబర్ 13th అయితే మీకు మెడికల్ టెస్ట్ ఉంటుంది. ఫైనల్గా జనవరి 2025 6వ తేదీన అయితే
ఫైనల్ ఆఫర్ అయితే మీకు ఉంటుంది అని చెప్పడం జరిగింది. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ఫ్రెండ్స్, మీకు అప్లికేషన్ ఫామ్ ఈ విధంగా అయితే ఉంటుంది. ఒకసారి మీరు చెక్ చేసుకుని వెంటనే అయితే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి. అలాగే అప్లై చేసుకున్న వాళ్ళు కామెంట్ బాక్స్లో రిప్లై ఇవ్వడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.